పదార్థం చిన్న చిన్న కణాలతో రూపొందించబడింది, ఇది తెలిసిందే. మన చుట్టూ ఉన్న పదార్థం ఘన, ద్రవ మరియు వాయువు అనే 3 స్థితుల్లో ఉంటుంది. కణాల మధ్య ఆకర్షణ శక్తి కణాల మధ్య ఆకర్షణ శక్తి ఘన పదార్థాల్లో గరిష్టంగాను, ద్రవ పదార్థంలో మధ్యస్థంగాను మరియు వాయువుల్లో కనిష్టంగాను ఉంటుంది. అంటే ఘన పదార్థంలో కనిష్టం అంటే హైయెస్ట్ ఎక్కువ ఉండేదంటే ఘన పదార్థంలో. మిడిల్లో ఎవరికి ఉంటుందంటే ద్రవాల్లో ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్లో అంటే తక్కువ ఎవరికి ఉంటుందంటే వాయువుల్లో. కణాల మధ్య ఖాళీ స్థలం, కణాల మధ్య ఖాళీ ప్రదేశం గతిశక్తి ఘన పదార్థాల్లో కనిష్టంగాను, ద్రవాల్లో మధ్యస్థంగాను మరియు వాయువుల్లో గరిష్టంగాను ఉంటుంది. చూడండి ఇక్కడ రివర్స్ చెప్తున్నాను మళ్ళా. ఇప్పుడు నీట్గా రాస్తాను చూడండి. ఘన, ద్రవ, నెక్స్ట్ వాయువు. ఓకే, దీంట్లో ఏమంటున్నాడు, అట్రాక్షన్ అనమాట. కణాల మధ్య ఆకర్షణ శక్తి ఏదంటే ఎక్కువ ఉండేది ఘన పదార్థాల్లో అంటే సాలిడ్స్లో. నెక్స్ట్ మీడియం రేంజ్లో ఏమంటే లిక్విడ్లో మీడియం ఉంటుంది. అదే గ్యాసియస్లో ఎక్కువ ఉంటుంది అంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ మీడియం రేంజ్. అదే కైనెటిక్ ఎనర్జీ అంటే గతిజ శక్తి చూడండి. గతిజ శక్తి ఘన పదార్థంలో కనిష్టంగాను అంటే తక్కువ ఉంటుంది, మరియు ద్రవ పదార్థంలో ఎప్పుడు మీడియమే. నెక్స్ట్ వాయువుల్లో కనిష్టంగాను ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, అట్రాక్షన్ ఫోర్స్ అనేది సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది, అదే కైనెటిక్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, అదే లిక్విడ్స్లో రెండు మీడియమే, గ్యాసెస్లో వచ్చి తక్కువ ఉంటుంది. అంటే అట్రాక్షన్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ఎక్స్ట్రాదే మనము డిస్కస్ చేసాం కదా, ఎందుకు అనేది ఆవిరైపోతాయి వాటర్ సడన్గా అనేది కైనెటిక్ ఎనర్జీ వల్లే. నెక్స్ట్ వన్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మా. కణాలు ఘన పదార్థాల విషయంలో ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయి. చూడండి. నెక్స్ట్ ద్రవాల విషయంలో కణాలు పొరలు ఒకదానిపై మరొకటి జారిపోతాయి మరియు కణాల ఒకదానిపై మరొకటి దొర్లుతాయి. వాయువుల్లో కణాల ఎటువంటి క్రమము ఉండదు, అవి స్వేచ్ఛగా తిరుగుతాయి, అందుకే అవి ఆవిరైపోతాయి. పాయింట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కణాలు ఘన పదార్థాల విషయంలో ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయి. అంటే నెక్స్ట్ ద్రవాల విషయంలో కణాలు పొరలు ఒకదానిపై ఒకటి ఉంటాయి అన్నమాట లిక్విడ్స్లో. అదే కణాలు ఒకదానిపై ఒకటి దొర్లుతాయి, దొర్లుతాయి కూడా. నెక్స్ట్ వాయువుల్లో కణాలు ఎటువంటి క్రమము ఉండదు, ఎలా ఉండదు అనమాట, వితౌట్ లైనప్ అనేది ఏమి ఉండదు అనమాట, అవి స్వేచ్ఛగా తిరుగుతాయి. పదార్థం యొక్క స్థితులు పరస్పరం మార్చుకోదగినది. ఉష్ణోగ్రత లేదా పీడనాన్ని మార్చడం ద్వారా పదార్థం యొక్క స్థితిని మార్చవచ్చు. నెక్స్ట్ ఉత్పతనము అనేది ఒక ఘన స్థితి నుండి ద్రవ స్థితికి మారకుండా నేరుగా వాయు స్థితికి మారడమే ఉత్పతనము అనేది. ఉత్పతనం అంటే ఏమంటే ఘన స్థితి నుంచి ద్రవ స్థితి మారకుండా నేరుగా వాయు స్థితికి వెళ్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఉత్పతనం అంటే ఏమి, ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారకుండా ఈ లైన్ అడుగుతాడు ఎగ్జామినేషన్లో, నేరుగా వాయుస్థితికి మారడమే. ఇది ఇంగ్లీష్లో కూడా చెప్తా, వెయిట్ చేయండి. నిక్షేపం అనేది పదార్థం వాయుస్థితి నుండి ద్రవస్థితికి మారకుండా నేరుగా ఘనస్థితికి మారడం నిక్షేపణం. చూడండి, నిక్షేపణం అనేది పదార్థము వాయుస్థితి నుండి డైరెక్ట్గా ద్రవస్థితికి మారకుండా ఘనస్థితిలోకి మారడం, దీన్నే నిక్షేపం అంటాం. ఎగ్జామినేషన్లో అడుగుతాడు, మరగడం అనేది పదార్థం మొత్తంగా జరిగే దృగ్విషయం. ద్రవాలు వేడి చేసినప్పుడు వానిలోని కణాలు మొత్తం బాష్పంగా మారుతాయి.
మర మరగడం అనేది అంటే హీట్ చేయడం అన్నమాట. ద్రవాలను వేడి చేసినప్పుడు వానిలోని కణాలు మొత్తం బాష్పంగా మారుతాయి. బాష్పీభవనం అనేది ఉపరితల దృగ్విషయం. ద్రవంలోని ఉపరితల కణాలు ఆకర్షణ శక్తిని అధిగమించి బాష్పీభవనం చెందించడానికి శక్తిని పొందుతాయి. చూడండి, బాష్పీభవనం ఉపరితల దృగ్విషయం. ద్రవంలోని ఉపరితల కణాల ఆకర్షణ శక్తిని అధిగమించి బాష్పీభవనం చెందించడానికి తగినంత శక్తిని పొందుతాయి. బాష్పీభవన రేటు వాతావరణంలో స్పర్శగల ద్రవ ఉపరితల వైశాల్యం, ఉష్ణోగ్రత, గాలితో తేమ మరియు గాలి వేగంలపై ఆధారపడును. నెక్స్ట్, బాష్పీభవనం శీతలీకరణకు కారణమవుతుంది. బాష్పీభవనం గుప్తోష్ణం అనగా 1 కిలోగ్రాము ద్రవాన్ని దాని మరుగు స్థానం మరియు సాధారణ వాతావరణ పీడనం వద్ద వాయువుగా మార్చడానికి కావలసిన ఉష్ణశక్తి. నెక్స్ట్, 1 కిలోగ్రామ్ ఘనపదార్థాన్ని దాని ద్రవీభవన స్థానం వద్ద ద్రవంగా మార్చడానికి అవసరమైన ఉష్ణశక్తిని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. 1 కిలోగ్రామ్ ఘనపదార్థాన్ని దాని ద్రవీభవన స్థానం వద్ద ద్రవంగా మార్చడానికి 1 కిలోగ్రామ్ అంటే 1 కిలోగ్రామ్ 1 కేజీ ఘన పదార్థం అంటే ఏదైనా ఘన పదార్థం దాని ద్రవీభవన స్థానం వద్ద ద్రవం మార్చడానికి అవసరమైన ఉష్ణశక్తిని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. దీన్ని ఏమంటే లిక్విడ్గా చేంజ్ చేయడానికి, సాలిడ్ నుంచి లిక్విడ్గా చేంజ్ చేయడానికి దాని ద్రవీభవన స్థానం వద్ద అంటే అవసరమైన ఉష్ణశక్తిని ద్రవీభవన గుప్తోష్ణము అంటారు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. What we have to learn. Matter is made of small particles. ఇది తెలిసిందే. మ్యాటర్ అరౌండ్ us exists 3 states: solids, liquids, gases. The forces of attraction between particles maximum in solids, intermediate in liquids, minimum in gases. తెలిసిందే కదా ఇది. మ్యాక్సిమం ఏ దాంట్లో ఉంటుంది? సాలిడ్స్లో ఉంటుంది. చూడండి, మ్యాక్సిమము సాలిడ్స్, నెక్స్ట్ మినిమము గ్యాసెస్, ఇంటర్మీడియట్ వచ్చి లిక్విడ్స్. ఓకే, ద స్పేసెస్ బిట్వీన్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్స్ ఇస్ మినిమమ్ ఇన్ సాలిడ్స్లో తక్కువ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఇన్ లిక్విడ్స్, మ్యాక్సిమమ్ ఇన్ గ్యాసెస్. అంటే ఇది సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్. దీనిలో అట్రాక్షన్ ఫోర్స్ వచ్చి మ్యాక్సిమం ఎక్కువ ఉంటుంది అంటే సాలిడ్స్లో. అదే కైనెటిక్ ఎనర్జీ వచ్చి తక్కువ ఉంటుంది సాలిడ్స్లో. లిక్విడ్ వచ్చి మీడియము, గ్యాసియస్ వచ్చి అట్రాక్షన్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. గ్యాసియస్ అనేది అందుకే వెళ్ళిపోయేది అనమాట. ఓకే, అర్థమైనట్టుంది పాయింట్. నెక్స్ట్ చూడండి, the arrangement of particles is most ordered in the case of solids. In the case of liquids, layers of particles can slide over each other. పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ద అరేంజ్మెంట్ ఆఫ్ ది పార్టికల్ మోస్ట్ ఆర్డర్గా ఉంటాయి అన్నమాట. 2, 3, 4, 5, 6 ఇట్లా కంటిన్యూషన్ ఉంటాయి, ఆర్డర్లో ఉంటాయి. ఏ దాంట్లో? సాలిడ్స్లో. అదే ఇన్ ద కేస్ ఆఫ్ లిక్విడ్స్, లేయర్స్ పార్టికల్ కెన్ స్లైడ్ ఓవర్ ఈచ్ అదర్. అంటే ఒకదాని మీద ఒకటి అంటే స్లిప్ అయి బయటికి వెళ్ళిపోతాయి ఇట్లా. అది ఏ దాంట్లో? లిక్విడ్స్లో. నెక్స్ట్, వైల్ ఫర్ గ్యాసియస్ దెర్ ఈజ్ నో ఆర్డర్, పార్టికల్స్ జస్ట్ మూవ్ ర్యాండమ్గా ఉంటాయి, వెళ్ళిపోతాయి అన్నమాట ఎక్కడంటే అక్కడ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సింపుల్ అడుగుతాడు. ఎక్కువ మోస్ట్ ఆర్డర్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆ పార్టికల్స్ ఆర్డర్లో ఉండేది ఏ దాంట్లో అంటే సాలిడ్స్లో ఆర్డర్లో ఉంటాయి. స్లిప్ అయ్యేది ఏ దాంట్లో అంటే లిక్విడ్స్లో. ర్యాండమ్గా ఏ దాంట్లో ఉంటాయంటే గ్యాసియస్లో. ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్
కన్వర్టబుల్ ది స్టేట్ ఆఫ్ మ్యాటర్ కెన్ బి చేంజ్డ్ బై చేంజింగ్ ద టెంపరేచర్ ఆర్ ప్రెజర్. అంటే టెంపరేచరు ప్రెజర్ చేంజ్ చేయడం వలన సాలిడ్స్ లిక్విడ్స్ చూడండి, సాలిడ్స్ లిక్విడ్స్ గ్యాసెస్ అనేది చేంజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సబ్లిమేషన్ చూడండి, సబ్లిమేషన్ ఈజ్ ఇన్ ద చేంజ్ ఆఫ్ సాలిడ్ స్టేట్ డైరెక్ట్ టు గ్యాసియస్ స్టేట్ వితౌట్ గోయింగ్ త్రూ లిక్విడ్ స్టేట్. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. సాలిడ్ నుంచి గ్యాసియస్లోకి డైరెక్ట్గా చేంజ్ అవుతుంది, లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళకుండా. దాన్నే సబ్లిమేషన్ అంటారు. డేటా ఇంపార్టెంట్ చూడండి, చాలా చాలా సబ్లిమేషన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ డిపోజిషన్ చూడండి. ఇన్ ద కేస్ ఆఫ్ గాసియస్ స్టేట్ ఈజ్ డైరెక్ట్లీ టు సాలిడ్ స్టేట్ వితౌట్ గోయింగ్ త్రూ లిక్విడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళకుండా గ్యాసియస్ నుంచి డైరెక్ట్గా సాలిడ్లోకి వెళ్ళేదాన్ని డిపోజిషన్ అంటాడు. ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడంటే ఒకసారి చూడండి సింపుల్గా. సబ్లిమేషన్ అంటే చిన్నగా ద చేంజ్ ఆఫ్ సాలిడ్ స్టేట్ డైరెక్ట్లీ గ్యాసియస్ స్టేట్ వితౌట్ గోయింగ్. ఏందది వితౌట్ గోయింగ్ అంటే ఇక్కడ ఎలా అడుగుతాడంటే ఈ ఆప్షన్ ఉంటుంది, లిక్విడా సాలిడా గ్యాసియస్ అని. మళ్ళా ఇక్కడ ఎలా ఉంటుందంటే సబ్లిమేషన్ అంటే ఏమని సింపుల్గా అడిగే ఛాన్స్ అన్న ఉంది, లేదంటే వితౌట్ గోయింగ్ అనేది. వితౌట్ గోయింగ్ త్రూ ఏ స్టేట్లో అంటే లిక్విడ్ స్టేట్లో. లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళకుండా సాలిడ్ నుంచి గ్యాసెస్లోకి వెళ్ళచ్చు, దాన్నే సబ్లిమేషన్ అంటాం. అంటే ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా దీన్ని జనరల్గా చెప్తా చూడండి. సో ఇక్కడ మీ హోమ్ టౌన్లోనే స్మాల్ ఏరియాస్ ఉన్నాయి. ఏరియా ఏ, నెక్స్ట్ ఏరియా బి, నెక్స్ట్ మీరు ఏరియా సికి వెళ్ళాల. అంటే యాక్చువల్గా ఏరియా ఏ నుంచి ఏరియా బికి వెళ్ళి ఏరియా సికి వెళ్తాం. ఇదే అనమాట యాక్చువల్గా జరిగేది. వీడు ఏమంటాడు ఇక్కడ జనరల్ గుర్తుపెట్టుకొని చెప్తున్నా. ఇక్కడ సబ్లిమేషన్ అంటే ఏమి, సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్ వితౌట్ గోయింగ్ త్రూ లిక్విడ్ స్టేట్. అంటే ఏరియా ఏ నుంచి ఏరియా బికి వెళ్ళే ప్లేస్లో వెళ్ళే బదులు ఇట్ల నుంచి ఇట్లా రౌండ్ అప్ వేసే బదులు ఇట్లా డైరెక్ట్గా వెళ్తా నేను అని చెప్తున్నాడు. దాన్నే సబ్లిమేషన్ అంటున్నాడు. అంటే ఏ నుంచి సికి వెళ్తా నేను అంటున్నాడు. ఇది కథ. ఓకే, సబ్లిమేషన్ ఈజ్ అ చేంజ్ ఆఫ్ సాలిడ్ స్టేట్ ఈజ్ డైరెక్ట్లీ గ్యాసియస్ స్టేట్ వితౌట్ గోయింగ్ లిక్విడ్ స్టేట్. అంటే బీలోకి వెళ్ళకోకుండా డైరెక్ట్ కానీ. ఇది గుర్తుపెట్టుకుని ఇట్లా ఎన్నైనా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన అందరికీ తెలిసిందే, ఇది కూడా చెప్తాను చూడండి, ఇంకా గుర్తుంటుంది మీకు. సెకండ్ చెప్తాను చూడండి. సో డిపోజిషన్ ఈజ్ ద చేంజ్ ఆఫ్ గ్యాసెస్ స్టేట్ ఈజ్ డైరెక్ట్లీ సాలిడ్ స్టేట్ వితౌట్ గోయింగ్ త్రూ లిక్విడ్ స్టేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుంటకల్, ఏం సార్ ఈ ఊరు చెప్తున్నారు, గుత్తి, అనంతపూర్. ఇంతకుముందు మనకి డైరెక్ట్గా గుంటకల్ నుంచి ధర్మవరం వెళ్ళి తిరుపతికి వెళ్ళా. అంటే ఇప్పుడు చెప్తా చూడండి పాయింట్, ఇది తెలిసిందే జస్ట్ చెప్తున్నా. యాక్చువల్ అనంతపురం వెళ్ళాలంటే గుంటకల్ గుత్తి వెళ్ళి గుత్తి నుంచి అనంతపురంకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మనకి లైన్ పడిన వల్ల, సెకండ్ లైన్ పడడం వల్ల ఏమవుతుంది, గుంటకల్ నుంచి అనంతపురంకి వెళ్తాం డైరెక్ట్గా. దీన్నే షార్ట్ ఫామ్ అంటాం. అంటే ఇక్కడ డిపోజిషన్ సబ్లిమేషన్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది ఇక్కడ. ఓకే, డిపోజిషన్ చేంజ్ ఆఫ్ గ్యాసెస్ స్టేట్ డైరెక్ట్లీ సాలిడ్ స్టేట్ వితౌట్ గోయింగ్ లిక్విడ్ స్టేట్. అంటే లిక్విడ్ స్టేట్ అంటే ఇక్కడ గుత్తికి వెళ్ళకోకుండా డైరెక్ట్గా అనంతపురంకి వెళ్తున్నాం షార్ట్ ఫామ్ పడడం వల్ల. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్లిమేషన్కి వస్తుంది, డిపోజిషన్కి వస్తుంది. ఓకే, సబ్లిమేషన్ సాలిడ్ నుంచి గ్యాసెస్ పోతాయి, సబ్లిమేషన్ వితౌట్ గోయింగ్ టు లిక్విడ్. ఇంకా మిస్ అయింది లిక్విడే కదా. నెక్స్ట్ డిపోజిషన్ ఏమి, గ్యాసెస్ నుంచి సాలిడ్ వితౌట్ గోయింగ్ త్రూ లిక్విడ్ స్టేట్. దీన్ని డిపోజిషన్ రివర్స్లో అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇది గుర్తుంటుంది అనుకుంటా. నెక్స్ట్ బాయిలింగ్ ఈజ్ బల్క్ ఆఫ్ ఫినామినా. పార్టికల్స్ ఫ్రమ్ ద బల్క్ హోల్ of the liquid change into vapor state. Evaporation is the surface of phenomenon. Particles from
The surface gain enough energy to overcome the forces of attraction present in the liquid and change in the vapor state. చూడండి, ఎవాపరేషన్ అనేది ఇది సర్ఫేస్ ఫినామినన్. ఇది ఒక సర్ఫేస్ ఫినామినన్ అంటే ఆవిరి అనమాట. పార్టికల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ గెయిన్ enough energy to overcome the forces of attraction present in the liquid. The change into the vapor state. The rate of evaporation depends upon the surface area exposed to atmosphere, the temperature and the humidity and the wind speed. చూడండి, ఎవాపరేషన్ అనేది ఏ దానిపైన ఏ ఎలిమెంట్స్ పైన upon the surface area, to the atmosphere, temperature, humidity, నెక్స్ట్ విండ్ స్పీడ్, వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఏది ఎవాపరేషన్, రేట్ ఆఫ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ కాజెస్ కూలింగ్. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరేషన్ ఈజ్ అ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ ఇన్ 1 kg ఆఫ్ ఎ లిక్విడ్ గ్యాస్ అట్ అట్మాస్ఫియర్ ప్రెజర్ అట్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్. లేటెంట్ హీట్ వేపరేషన్ ఈజ్ అంటే హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ చేంజ్ ఇన్ 1 kg ఆఫ్ లిక్విడ్ 1 kg of liquid to gas at atmosphere pressure its boiling point. Latent heat fusion is the amount of heat energy required to change 1 kg of solid into liquid its melting point. చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. రెండు చెప్తాను చూడండి మళ్ళా. Latent heat of vaporization is the heat energy required 1 kg of liquid to gas atmosphere pressure its boiling point. బాయిలింగ్ పాయింట్ ప్రెజర్ చేస్తే దాని దగ్గర ఉన్న బాయిలింగ్ పాయింట్ ప్రెజర్ వస్తే అది 1 kg ఆఫ్ లిక్విడ్ నుంచి గ్యాస్ లెక్క చేంజ్ అవుతుందని చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. The amount of heat energy required to change 1 kg of solid into liquid, its melting point. It's a melting point. అక్కడ బాయిలింగ్ పాయింట్ వచ్చింది. ఇక్కడ 1 kg ఆఫ్ లిక్విడ్ నుంచి గ్యాసెస్ చేంజ్ అయితే బాయిలింగ్ పాయింట్ దగ్గర మనం ప్రెజర్ అనేది అక్కడ అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది ఉంచాలన్నమాట. అదే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, ఇది వేపరైజేషన్. ఇక్కడ ఫ్యూజన్ గురించి మాట్లాడుతున్నాను చూడండి. బాగా టర్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యూజన్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏమి? 1 kg ఆఫ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్. అక్కడ బాయిలింగ్ పాయింట్, ఇక్కడ మెల్టింగ్ పాయింట్ ఫ్యూజన్లో వస్తుంది. లేటెంట్ హీట్ ఫ్యూజన్ ఇక్కడ 1 kg ఆఫ్ సాలిడ్ని లిక్విడ్ లెక్క చేంజ్ అవుతున్నా, అక్కడ 1 kg ఆఫ్ సాలిడ్ని గ్యాస్ లెక్క చేంజ్ అవుతుంది. ఏది? వేపరైజేషన్లో. గ్యాస్లో అంటే వేపరైజేషనే కదా. అదే సాలిడ్స్ నుంచి లిక్విడ్ అయితే ఫ్యూజన్లో, ఏదే మెల్టింగ్ పాయింట్ అనమాట. సమ్ మెజరబుల్ క్వాంటిటీస్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ రిమెంబర్ చూడండి. టెంపరేచర్ చూడండి, టెంపరేచర్ కెల్విన్, కే. లెంత్ మీటర్, తెలిసిందే ఇది. నెక్స్ట్ మాస్ కిలోగ్రామ్, కేజీ. వెయిట్ న్యూటాన్స్. వాల్యూమ్ క్యూబిక్ మీటర్ క్యూబ్. డెన్సిటీ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. కేజీ పర్ క్యూబిక్ మీటర్, అందుకే కేజీ పర్ క్యూబిక్ మీటర్. కేజీ అలాగే ఉంటుంది. క్యూబిక్ మీటర్ పైకి వెళ్తే ఏమవుతుంది? మీటర్ మైనస్ క్యూబ్. కేజీ పర్ మీటర్ పర్ -3, లేదంటే కేజీ పర్ మీటర్ క్యూబ్ అయినా నో ప్రాబ్లం. కేజీ మీటర్ పవర్ -3 అనమాట. ప్రెజర్ పాస్కల్, పిఏ. అది తెలుగులో కూడా అవే వస్తాయి చూడండి. ఉష్ణోగ్రత కెల్విన్. పొడవు మీటర్ అనమాట. నెక్స్ట్ ద్రవ్యరాశి కిలోగ్రాము, కీగ్రా అంటాం దీన్ని, కీగ్రా. బరువు న్యూటాన్, న్యూ. ఘనపరిమాణం గణపు మీటరు. సాంద్రత కిలోగ్రామ్ ఘనపు మీటరు. పీడనం పాస్కల్. నెక్స్ట్ వన్ చూడండి, ఇంకేమైనా మిగిలినాయా? ఇంకేం మిగలలేదు చూడండి. ఎక్సర్సైజ్ చూడండి. కన్వర్ట్ ద ఫాలోయింగ్ టెంపరేచర్ సెల్సియస్ స్కేలు, కన్వర్ట్ ద ఫాలోయింగ్ టెంపరేచర్ కెల్విన్ స్కేలు, గివ్ రీజన్ ఫాలోయింగ్ అబ్జర్వేషన్, నాప్థలిన్ బాల్ డిసప్పేర్ విత్ ద టైమ్ ఆఫ్ వితౌట్ లేయింగ్ ఎనీ సాలిడ్. ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో నీట్గా డిస్కస్ చేస్తాను. అదేవిధంగా ప్రాబ్లమ్స్, టెంపరేచర్ని సెల్సియస్, ఫారెన్హీటు, నెక్స్ట్ కెల్విన్ లేక్ ఎలా చేంజ్ చేయాలా అనే వీడియో వస్తుంది నెక్స్ట్. మీకు ఫార్ములా తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్లో కావాలనుకుంటే మీ పీడిఎఫ్ మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇస్తా, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే. ఇంకొకటి ఫైనల్, గ్రూప్ డి క్లాసెస్ మీకు ఎగ్జామినేషన్ వరకు నేను కంటిన్యూ చేస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి, ఆపను. ఓకే, అది గుర్తుపెట్టుకోండి.